మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్ లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే జీఓఆర్ నెంబర్ 262 క్లియర్ గా ఆయన ఏమి ఇచ్చిండు, వ్యాప్కోస్ కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్ గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్ కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. దిస్ ఇస్ ద సిడబ్ల్యూసి రికార్డ్. ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీలు సముద్రంలో కలిసినాయి ఇయర్ వైజ్ ఉంది. లాస్ట్కు మరి లాస్ట్కు పెట్టుకో 57 సంవత్సరాల యావరేజ్, 57 సంవత్సరాల యావరేజ్ తీస్తే ఎంత ఉందంటే 3102 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్టు 57 సంవత్సరాల యావరేజ్ సముద్రంలో కలిసి నీళ్ళు. ఇది కేసీఆర్ లెక్కనో తెలంగాణ లెక్క కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క. గిదే మాట కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డికి ఏమో యాఫ్ నాలెడ్జ్ ఆయ్, సగం సగం తెలిసాయే, ఏమంటారు పని తక్కువ లొల్లు ఎక్కువ. ఏం చేసిండు, ఇది ఏడ కనిపెట్టిండు, ఇది కేసీఆర్ ఏమో బ్రహ్మ పదార్థం కనిపెట్టిండు. ఎవరు కనిపెట్టారు? సెంట్రల్ వాటర్ కమిషన్ కనిపెట్టిండు. ఇది నిన్న కొద్దిగా అంత నీకు అర్థమైనట్టుంది, ఇలా అందులో కూడా మన ఎక్కువ ఉంది, మా వాటా ఉందని నిన్న స్టార్ట్ చేసినావు నువ్వు. 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంత నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచాడు. అరే నువ్వే అయ్యే నీకు అందులో 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది అందులో కూడా 65% మా లెక్క ఉండదని నిన్న తెలివికెచ్చిండు. అంటే గోదావరిలో 1000, కృష్ణాలో 500 జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమవుతుండే? మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము? అదే పట్టుకొని ఇక 1000 ఇచ్చేస్తే మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ? ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది.